హాయ్ స్వాములు, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వాములు, ఈరోజు నేనైతే తిరుమలగిరి వెళ్తున్నాను స్వాములు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభుగా వెలిసిన క్షేత్రం అండి. ఈ టెంపుల్లో స్వామివారు మనకి పుట్టలో నుంచి దర్శనం అయితే ఇస్తారండి. ఈ టెంపుల్ వచ్చి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. ఈ దేవస్థానం అత్యంత పురాతనమైనది మరియు పవిత్రమైనది అండి. రండి స్వాములు, ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి ఎట్లా చేరుకోవాలో చెప్తాను. ఈ టెంపుల్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలంటే, ఈ టెంపుల్కి చేరుకోవాలంటే ముందు మనం జగ్గయ్యపేట పట్టణంకి అయితే రావాలండి. జగ్గయ్యపేట వచ్చి విజయవాడకి అయితే 80 కిలోమీటర్లు అండి. అట్లా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే 200 కిలోమీటర్స్ ఉంటుంది జగ్గయ్యపేట. జగ్గయ్యపేట పట్టణానికి అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయండి. జగ్గయ్యపేట నుంచి ఈ టెంపుల్ 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. అదిగోండి స్వాములు, మీకు దూరంగా కనబడుతుందా? అదే అండి శ్రీ తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గారు స్వయంభుగా పుట్టలో వేసిన క్షేత్రం. ఈ టెంపుల్ని చేరుకోవడం చాలా ఈజీ అండి, ఎందుకంటే ఇది విజయవాడ హైదరాబాద్ హైవేలోనే ఉంటుందన్నమాట టెంపుల్. స్వాములు, ఇదేనండి తిరుమలగిరి దేవస్థానం అన్నమాట. ఇప్పుడే వచ్చాం. ఇవ్వండి, వీళ్ళంతా మా వాళ్ళే అనమాట. చిన్న మొక్కు ఉంటే అందరం కలిసి వచ్చామండి. స్వాములు, మీకు కనబడుతుంది కండి గోపురం, అదేనండి స్వామివారి మెయిన్ టెంపుల్ అనమాట. అక్కడే స్వామివారు వెలిసింది. రెండు స్వాములు, ఇప్పుడైతే స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరుతాం మనం. మా మాతలు అయితే ఇప్పుడు మెట్ల పూజ అయితే చేస్తున్నారు స్వాములు. పురాణాల ప్రకారం ఈ గుడి చరిత్ర అయితే ఒకసారి మనం అయితే తెలుసుకుందాం స్వాములు. క్షేత్ర పురాణం ప్రకారం భరద్వాజ మహర్షి వారు పూర్వం ఇక్కడ తపస్సు అయితే చేశారంటండి. ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ కొండ మీద పుట్ట రూపంలో వెలిచారంటండి. స్వాములు ఇక్కడేనండి స్వామివారికి తలనీరు అయితే సమర్పిస్తారన్నమాట. కేశఖండన చాలా అండి ఇది. స్వామి నిలవారిందా? సాంగ్ కూడా తీసుకొచ్చాక గోవిందా 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 నుంచో. స్వామివారు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరుడిగా పుట్టలోనే పూజలు అందుకుంటారండి. ఈ క్షేత్రానికి ఇంకొక ప్రత్యేకత అయితే ఉందండి. ఈ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా పిలుచుకుంటారండి. స్వాములు, ఇది అన్నదాన సత్రం అండి. డైలీ భక్తులకి ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందండి. స్వాములు, ఇది దేవస్థానం వారి ఆఫీస్ అండి. సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ ఎటువంటి దర్శనాలు అయితే ఉండవండి. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ గుడి అయితే తెరిచి ఉంటుందండి. ఆ తర్వాత ఈ గుడి ఎవరు అయితే ఉండరండి. టెంపుల్ మొత్తం కొండ మీద మొత్తం క్లోజ్ చేస్తారు. స్వాములు, ఇక్కడ కోనేరు ఉంటుంది స్వాములు, చూపిస్తారండి మీకు కోనేరుని. ఇదిగోండి, ఇదేనండి కోనేరు. చాలా చిన్నదండి, లోతైతే చాలా ఉంటుందంట. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. మా బుడ్డ స్వామి కూడా మెట్ల పూజ చేస్తున్నాడండి, చాలా నిష్టగా. ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే ఉంటాయండి.
మా మా మేనత్త గారు మొక్కుకుందంటండి స్వామివారి అన్నదానానికి అయితే ఒక బియ్యం గట్టి అయితే ఇస్తానని. అందుకే స్వాములు నేనైతే తీసుకొస్తున్నాను. ఇక్కడే స్వామివారికి మనకి ఏమైనా విరాళాలు ఇవ్వాల్సి వస్తే ఇక్కడైతే ఇవ్వచ్చండి. పక్కనే మనకి అభిషేకం టికెట్లు, దర్శనం టికెట్లు మరియు ప్రసాదం టికెట్లు అయితే ఇక్కడైతే ఇస్తారు స్వాములు. స్వాములు ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ టెంపుల్ అండి, స్వామివారి గర్భాలయం. ఈ గర్భాలయంలో నుండి స్వామివారు వెలిచింది పుట్ట రూపంలో. ఇక్కడ ఎప్పుడు నిత్యం పెళ్లిళ్ళు అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది స్వాములు, చాలా బాగా జరిగింది అమ్మ దర్శనం అయితే. స్వామివారిని అయితే చాలా దగ్గర నుంచి అయితే చూసాం మేము. స్వాములు ఇదిగా అండి, ఇదంతా మా వాళ్ళు అనమాట, మా చుట్టాలు. అందరం కలిసి దర్శనం అయిపోయాక ఇట్లా బయటకు వచ్చి అయితే ప్రశాంతంగా కూర్చున్నామండి. స్వాములు ఇదేనండి కళ్యాణ మండపం. ఇక్కడేనండి అసలు పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి అన్నమాట. చాలా సింపుల్ గా చేసుకుంటారండి ఇక్కడ పెళ్ళిళ్ళు మొత్తం. ప్రసాదం కౌంటర్ కూడా మనకి లోపలే ఉంటుందండి. ఇదేనండి ప్రసాదం కౌంటర్. నిజమే ఇటు నుంచి అయితే వెహికల్స్ అయితే పైకి వచ్చేస్తాయండి. ఇక్కడ దాకా అయితే వెహికల్స్ వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ కొంచెం మెట్లు ఎక్కితే అయితే మనం అయితే గుళ్ళోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి అది కనబడుతుందా మీకు? మా వాళ్ళని అయితే పంపించేస్తున్నామండి. మధ్యలో అక్కడ నాగి భోజనం చేద్దామని మేము తెచ్చుకున్న పులిహోర ఉన్నాయి తిందామని. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. గర్భగుడిలో అయితే చాలాసేపు ఉన్నాం అనమాట. టైం అయితే 2 అవుతుందండి. అన్నదానం కూడా క్లోజ్ అయిపోయింది. పొద్దు నుంచి కూడా ఏం తినలేదు స్వామి, గుడికి వస్తున్నామని. అందుకని ఇప్పుడు మేమైతే వచ్చేప్పుడు పులిహోర తెచ్చుకున్నాం అనమాట. అందరం కలిసి తినేసి ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. అన్నదానం అయిపోతుందిగా, అయిపోద్ది ఇప్పుడు దాకా ఉండదు. 12కి స్టార్ట్ చేస్తారుగా స్వామి. ఇదే అన్నదాన కేంద్రం. ఇట్లా మధ్యలో ఒక చాట అయితే ఆగామండి. ఇక్కడ పక్కనే వాటర్ కూడా ఉన్నాయి అనమాట. అందరం కలిసి లంచ్ చేసి వెళ్దామని ఇక్కడైతే ఆగాం. పక్కన వాటర్ చూపిస్తారండి మీకు. ఇదిగోండి చిన్న కాలువ అనమాట వస్తుంది. వాటర్ అయితే ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట ఇక్కడ.
మా స్వామి అయితే దిగి ఎప్పుడు ఆడుతున్నాడు కూడా. ఇదిగో స్వాములు వచ్చేప్పుడు పులిహోర గారెలు అయితే ఇట్లా వండి తెచ్చుకున్నాం అనమాట. ఇది టిఫిన్ లాగా తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇదే మాకు భోజనం అవుతుంది అనమాట. చూడండి ఫ్యామిలీ మనతో అందరూ కూర్చో అట్లా గార్డెన్ పార్టీకి వచ్చినట్టు మంచిగా కూర్చొని తింటున్నాం స్వాములు. చాలా చాలా బాగుంది. ఇట్లా సంవత్సరానికి ఒకసారి అందరం కలిసి ఇట్లా రావాలి. భోజనం చేశాక ఇట్లా అందరం కలిసి చాలాసేపు నీళ్ళలో ఆడుకున్నాం స్వాములు. ఇట్లా చాలాసేపు అయితే ఆడుకున్నామండి. ఇంకా ఆడుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. స్వాములు మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వాములు. ఓకే అండి, బాయ్ అండి అందరికీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి అందరికీ, బాయ్.